హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఈరోజు మనం రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాం. ఒక ప్లేస్ ఉంటుంది రివర్ రూజ్ అని చెప్పని, చాలా బాగుంటుంది. మొత్తం కొండల మధ్యలో ఉంటుంది రివర్ రాఫ్టింగ్ అంతానే. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి రివర్ రాఫ్టింగ్ అయితే చేసేసి వద్దాం. మిగతా డీటెయిల్స్ నేను దారిలో చెప్తాను మీకు. మేము స్టార్ట్ అయిన తర్వాత ఇలా ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మా ఊర్లో మురుగన్ టెంపుల్ ఇది. సో ఫస్ట్ ఈ టెంపుల్లోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం రాఫ్టింగ్ అయితే బయలుదేరదాం. వెళ్తా దారిలో ఈ ఊరు నుంచి వెళ్తున్నాము. ఈ ఊరి పేరు హాకస్బెర్రీ. ఈ ఊరు మొత్తం పాపులేషన్ 10,000 మంది అంతే. మన ఇండియాలో అయితే 2-3 వీధులు కలుపుతూ ఉంటారు 10,000 మంది. ఇక్కడ ఊరు మొత్తం కలిపి 10,000 మంది ఉన్నారు. మనం ఈ ప్లేస్ దగ్గరికి వచ్చాం చూడండి. రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడైతే ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇదంతానే. అండ్ మొత్తం ఇక్కడంతా పచ్చదనంతో ఎలా కలకలాడిపోతుందో చూడండి. సమ్మర్ కదా, సో ఇదంతా చాలా అందంగా ఉంది. సో మీరు బేసిక్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నాయి కదా ప్యాడిల్స్, అవి తీసుకుని ఆ తర్వాత జాకెట్స్ వేసుకుని ఫస్ట్ అయితే మనకి అక్కడ గ్రూప్గా కూర్చున్నారు కదా, అక్కడ కూర్చోబెట్టి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు అసలు ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి. చెప్పిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఆ ప్యాడిల్స్ని మళ్ళీ ఆ వెస్ట్లు అవి వేసుకుని మనం అయితే వెళ్ళాలన్నమాట. మనకు కావాలనుకుంటే కనుక వెట్ సూట్స్ కూడా తీసుకోవచ్చు చలి పెట్టకుండానే. మనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి రైట్ సైడ్లో. సో స్విమ్మింగ్ పూల్లో పక్కనే అలాగే హాట్ టబ్ కూడా ఉంది. సో ఆ రెండు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటేనే. సో ప్రస్తుతానికైతే కనుక మనం వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసి ఆ తర్వాత మనం రాఫ్టింగ్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మన హీరో అయితే బిజీగా ఉంది ఫోన్లోని. అలాగే పృథ్వీయాన్ దగ్గరికి వెళ్దాం. పృథ్వీయాన్ ఏం చేస్తున్నాడు, ఏదో చాలా దారుణంగా ఆలోచిస్తూ ఉన్నాడు. రివర్ రాఫ్టింగ్ దగ్గరికి వచ్చా అన్న. ఎక్సైటెడ్ రివర్ రాఫ్టింగ్ కి. సో బేసిక్గా ఈ రివర్ రాఫ్టింగ్ వచ్చేసి మాంట్రియల్ నుంచి 1 hour డిస్టెన్స్ లో ఉంది. జనరల్ గా అయితే టికెట్ $96, బట్ ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పి 50% ఆఫ్ అయితే ఉంది. సో $48 వచ్చింది మన టికెట్. ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట, మనం ఇన్స్ట్రక్షన్స్ చూసి ఆ తర్వాత మనం వెళ్ళొచ్చు. సో వెళ్దాం పదండి. ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఎవరైతే సైన్ చేయమన్నాడు. ఫస్ట్ మనం ఇది చేస్తున్నాం. ఇది యాక్చువల్లీ ఏం కాదు, నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను. ప్రశాంత్ అన్న చదవక్కలా, కింద డైరెక్ట్ సైన్ చేసేసి. ఏమో చాలా భయపడుతుంది, మనోడేమో ధైర్యం ఇస్తున్నాడు ఏముండదని. వెట్ సూట్ ఇచ్చారు మనకి, బాగుంది చలి పెట్టకుండా. కావాలంటే ఫుల్ సూట్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను హాఫే తీసుకున్నా. ఫుల్ వేసుకుంటే కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుందని. సో ఇది వెట్ సూట్ బాగానే ఉంది. వెళ్ళి మనం ఇవి పెట్టేసి వెళ్దాం అక్కడికి. పృథ్వీయాన్ వెట్ సూట్ కూడా బాగుంది, ప్రశాంత్ అంతా కూడా మంచిగా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఏంటనంటే మా బోట్లోని ఎవరికైతే కనుక ఇక్కడ ఈ ఎక్కువ వేవ్స్ ఉన్న చోట రావద్దు అనుకుంటున్నారో వాళ్ళు దిగిపోమన్నారు. సో మా బోట్లోంచి 2 అయితే దిగిపోయారు. మా ముందు బోట్లో వెళ్ళిన వాళ్ళు అయితే మొత్తం అందరూ కింద పడిపోయారు. సో మీరు చూసినట్టయితే మేమైతే అసలు ఒకళ్ళం కూడా కింద పడలేదు. కింద పడకుండా జాగ్రత్తగా ఇంటికి చాలా కేర్ఫుల్గా వచ్చేసాం బయటికి. యాక్చువల్లీ కింద పడినా కూడా ఏం కాదు, ఎందుకంటే మనకి జాకెట్స్ ఉంటాయి కాబట్టి, లైఫ్ జాకెట్స్. సో ఇదైతే మాత్రం యాక్టివిటీ అయితే చాలా అంటే చాలా ఫన్ ఉంది. యాక్చువల్లీ లొకేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను దీని తర్వాత కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి. మాకైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదు. సో నేనైతే మొత్తం ఫొటోస్ అన్ని ఇక్కడ అటాచ్ చేస్తాను, మాకు తీసినవన్నీ. ఓన్లీ వాళ్ళ కెమెరాస్ తీసిన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, మేము తీసినవి అయితే ఏం లేవు.
యాక్చువల్లీ మనం వీడియోస్ తీయడానికి అవ్వలేదు, వెళ్ళలేదు మనం వీడియో తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే దీన్ని క్లిప్ తీసుకురావడం మర్చిపోయాం, వాడి దగ్గర కూడా క్లిప్ లేదు పెట్టుకోవడానికి. సో మొత్తానికి ఇంకా అవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర అయితే మేము కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. అవి పెట్టా ఆల్రెడీ. అవి అయితే చాలా బాగుంటాయి, చూడండి, చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఇక్కడే మనం రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ చేసింది. సో బేసిక్ ఇప్పుడైతే మా రివర్ రాఫ్టింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇదంటే మధ్యాహ్నం 1:30 సెషన్ కూడా కొన్ని బోట్స్ అయితే వెళ్ళి అసలు ఎగ్జాక్ట్గా కొండల మధ్యలోంచి అసలు వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మొత్తం ఇంకైతే అయిపోయింది. ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని అట్లా రిలాక్స్ అయ్యి ఇంకా మేము మళ్ళీ మాంట్రియల్ వెళ్ళిపోతాం, బ్యాక్ టు మాంట్రియల్. సో ఎవరైనా మాంట్రియల్ ఉన్న వాళ్ళు కనుక ఇది చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది యాక్టివిటీ. లైక్ హాఫ్ డేలో అయిపోతుంది. మీరు మార్నింగ్ వస్తే లైక్ 2-3 కల్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు మాంట్రియల్కి. ఈ యాక్టివిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రివర్ రాఫ్టింగ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆ గోప్రో ఇది తీసుకెళ్ళడానికి అయితే అవ్వలేదు, వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇది ఎక్కడే వదిలేసి వెళ్ళాం లోపలికి. కాకపోతే ఆడ తీసిన వీడియోలు ఉన్నాయి, అవి తీసుకొని అయితే పెట్టాను నేను మధ్యలోనే. సో ఇప్పుడు ఇక్కడ పక్కనే ఒక హాట్ టబ్ ఉంది, పూల్ కూడా ఉంది. అది చూసేసి మన తర్వాత వెళ్ళొచ్చు వెనక్కి. సో పదండి బాయ్స్ వెళ్దాం. ఇప్పుడు జకూజీ ఎంజాయ్ చేస్తున్నాం. అలా బాగుంది జకూజీ, వీడియో ఉందా? It's a bit cold. Is it good? Yeah, it's a bit cold. So it's my guide. His name is Joe. We enjoyed rafting with you. Yeah. So nice. Yeah, we'll see you again. Yeah, next time. Yeah. Be Thank good. you. ఎక్కడికి వెళ్ళినా మనకి కుక్కలు అయితే ఉంటాయి. ఇది కూడా మంచిదే, ఏమంటలేదు. బాయ్. మేము రివర్ రాఫ్టింగ్ అయిపోయి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తా దారిలో ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్లీ అది పల్లెటూరు దగ్గరలో ఉంది కాబట్టి ఫామ్ ల్యాండ్స్ దగ్గర ఆగాం మేము. కెనడాలో ఓన్లీ సంవత్సరంలోని 3-4 నెలలకి కల్టివేషన్కి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ 3-4 నెలల్లోనే వీళ్ళు మొక్కలు నాటి దీని నుంచి ఏమన్నా అవుట్పుట్ తీసుకురాగలిగితే తీసుకొస్తారు. సో ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. బేసిక్గానే వీళ్ళు మనకులాగే సేమ్ ఆల్మోస్ట్ కొన్ని ప్లాట్స్లో ఫార్మింగ్ చేస్తారు. చేసిన వాటికి ఇక్కడ ఇంకా ప్రొటెక్షన్ ఏమి ఉండదు, మామూలుగా వదిలేస్తారు. ఇక్కడ కొన్ని మొక్కలు నాటారు చూడండి. సో ఈ మొక్కలు అయితే నాకైతే తెలియదు. సో దారిలో ఈ అద్భుతమైన పల్లెటూరుని చూసుకుంటూ అలా మేము వెనక్కి మళ్ళీ మాంట్రియల్ వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ గైస్.